అసలు ఆ అమ్మాయి మా దగ్గర చెకప్సే చేయించుకోలేదు. 21 జూలై 21కి ఫస్ట్ టైం నేను ఆమెను చూశాను. ఆమె డెలివరీ అయ్యి సిజేరియన్ అయ్యి 3 సంవత్సరాలైంది. గుడ్. మేము స్కాన్ చేసుకున్నాము. స్కాన్‌లో కూడా స్కార్ థిక్‌నెస్ మంచిగా ఉంది. నేను దారి ఉందా లేదా చెక్ చేశాను. దారి కూడా బానే ఉంది. లాస్ట్ టైం డెలివరీ సిజేరియన్ ఎందుకు అయిందంటే ఏదో ఊర్లో అయింది కాబట్టి సిజేరియన్ అయిపోయింది. వేరే ఏ ప్రాబ్లమ్స్ లేదు. నా యూట్రస్ అంతా మంచిగానే ఉంది అని తను చెప్పడంతో నోట్స్ అవన్నీ చెక్ చేసుకుని ఓకే నువ్వు వీబ్యాక్కి వెళ్ళొచ్చు. వీబ్యాక్కి వెళ్ళాలి అని అంటే ఫలానా క్రైటీరియా ఉంటాయి. అట్లీస్ట్ 2 to 3 సెంటీమీటర్స్ అని ఉండాలి. హెడ్ డౌన్ ఉండాలి. వాటర్ లెవెల్ మంచిగా ఉండాలి. ఇలా మేము అన్ని క్రైటీరియాస్ చెక్ చేసుకుని అడ్మిషన్ చెప్తే 22వ తారీఖు అడ్మిట్ అయింది. అయిన తర్వాత మేము యోగా ఎక్సర్సైజెస్ తనకి ఇవ్వాల్సిన అటెన్షన్ 5 సెంటీమీటర్స్ నుంచి నెక్స్ట్ 5 అవర్స్ వరకు కూడా తను ముందుకు వెళ్ళలేదు. ఓపెన్ అవ్వలేదు. మేము ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తాం. మాకు ప్రోటోకాల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మా ప్రోటోకాల్ ప్రకారం బేబీ కండిషన్ చెక్ చేసుకుని బేబీ బ్రహ్మాండంగా ఉంది. మదర్ కండిషన్ చెక్ చేసుకుని మదర్ దారి ఓపెన్ అవ్వట్లేదు. ఏదైనా ఇష్యూ ఉండొచ్చు అనేసి సుమారుగా రాత్రి 7:30కి మేము డెలివరీ చేశాము. వివరించి చేశాము. అదే విధంగా అంతకు మించి వెయిట్ చేయొద్దు. ఎందుకంటే నేను 21వ తారీఖు తనని చూశాను. 22 అడ్మిట్ అయింది. 23వ తారీఖు రాత్రికి మేము తనకి వివరంగా చెప్పి ఈ వివరాలు అనేవి తనకి పొద్దున్నుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. మా దగ్గర పనిచేసే డాక్టర్స్ కూడా నీకు కొంచెం స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నావు. ఇదెందుకో ప్రోగ్రెషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. కలుపుకుని ముందుకు వెళ్తూ 7:30కి సర్జరీ చేశాం. తల్లి బావుంది. బిడ్డ బావుంది. అయితే డెలివరీ చేసేటప్పుడు మాకు ఏం తెలిసిందంటే పేగుకి 2 ముళ్ళున్నాయి. అది పేగు మెడకి లేదు. 2 ముళ్ళు జస్ట్ పేగుకున్నాయి. దాన్ని ట్రూ నాట్స్ అంటారు. దానివల్ల ఇప్పుడు తనకి ఏ ఇబ్బంది లేదు. ఓకే. బేబీ బాగుంది. బేబీ మంచిగున్న తర్వాత కూడా ఆ గర్భసంచి మేము చూసుకున్నట్టయితే కొంచెం ఒకలాగా బనానా షేప్ గర్భసంచి లాగా ఉంది. సుమారుగా బనానా షేప్ గర్భసంచులకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కొంచెం తక్కువ. ఎందుకంటే కాంట్రాక్షన్స్ అనేవి ఒక డీవియేషన్ లో వెళ్తాయి. ఇలాగని కాంట్రాక్షన్స్ కిందికి రావు. ఒక పక్కకి వెళ్తాయి. అలా బనానా షేప్ యూట్రస్ ఉన్నదని మేము ధృవీకరించుకుని ఓకే నో ప్రాబ్లం మనము సెక్షన్ అయింది అంతా బాగుందని బేబీని కూడా మదర్ సైడ్ ఇచ్చేసాం. ఆగస్టు 10వ తారీఖు కూడా ఆ అమ్మాయి నార్మల్ డెలివరీకి ఏం చేయాలి అని వీడియోస్ పెట్టింది. డెలివరీ అయిన తర్వాత కూడా నిన్ను చూడగానే నాకు ఆహ్లాదకరంగా ఉండింది అని చెప్పి బిడ్డ తల్లికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ పెట్టింది. ఆ తర్వాత తను నార్మల్ డెలివరీలో మేము చేయించిన ఎక్సర్సైజెస్ వీడియో కూడా పెట్టింది. అప్పుడంతా లేని ప్రాబ్లమ్ సడన్‌గా సెప్టెంబర్‌లో ఏమైంది? ఎందుకంటే ఆ తర్వాత ఫాలో అప్‌కి కానీ తను రాలేదు. అంటే తనకి ఏ ఇబ్బంది లేదు. తనకి చిన్నపాటి ఇబ్బంది కూడా లేదు.